Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనసేన సభతో వైసీపీకి అడ్డంగా దొరికిపోయిన బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నేత. ఆయన రాజకీయ జీవితంలో అత్యధిక భాగం వైఎస్ఆర్ ఫ్యామిలీతో గడిచింది. ఆయనకు రాజకీయంగా అవకాశాలు ఎక్కువగా దక్కాయి అంటే వైఎస్ఆర్ కుటుంబం వల్లనే అని చెప్పాల్సి ఉంది. బాలినేని వైఎస్ఆర్ కుటుంబానికి దగ్గర బంధువు కూడా. అయితే అనూహ్యంగా ఆయన వైసీపీని వీడిపోయారు, జనసేనలో చేరారు. అయితే అంతటితో ఆగకుండా జనసేన ఆవిర్భావ సభలో జగన్ మీద నిప్పులు చెరిగారు. ఆయన చేసిన రాజకీయ విమర్శల మీద ఇప్పుడు వైసీపీ నుంచి సోషల్ మీడియా వేదికగా గట్టిగానే కౌంటర్లు పడుతున్నాయి. ఇక చూస్తే కనుక ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు పలుకుబడి ఉన్న నేతగా బాలినేనిని చూడాలి. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన కేసుల భయంతోనే పార్టీని వీడి పారిపోయారని కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి. ఇక జనసేన వేదిక మీద ఆయన పవన్తో సినిమా తీయాలన్నది తన కోరికని అన్నారు. మరి పవన్తో సినిమా తీసేటంతగా డబ్బులు బాలినేనికి ఎక్కడివి అని కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు వేస్తున్న వారు ఉన్నారు. బాలినేని శుద్ధపూసగా ఉన్నారా అని కూడా అంటున్నారు. ఆయన అవినీతి చేయలేదా అని సోషల్ మీడియాలో వైసీపీ క్యాడర్ గట్టిగానే తగులుకుంటోంది. ఇక ఒంగోలులో ఒక వైశ్య క్యాండిడేట్ని బాలినేని కొట్టించారని కూడా పాత విషయాలు కెలికి మరీ సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇక బాలినేని ప్రత్యేకంగా ఏ వ్యాపారాలు చేయలేదు, కానీ 6 ఎన్నికలలో పోటీ చేసే స్తోమత, డబ్బులు ఆయనకి ఎలా వచ్చాయని కూడా నిలదీస్తున్నారు వైసీపీ అభిమానులు. మా నాన్న ఆస్తులు అమ్మాను అని బాలినేని అంటున్నారు. అయితే ఆయన నాన్నకు ఉన్న ఆస్తులేంటి అని కూడా అడుగుతున్నారు. ఆయన ఏమీ పెద్ద పారిశ్రామికవేత్త కారు కదా అని అంటున్నారు. ఆయన ఒక చిన్న ఉద్యోగి మాత్రమే కదా అని పాత విషయాలను చెబుతున్నారు. ఇక ప్రకాశం జిల్లాలో అందరి దగ్గర ప్యాకేజీలు బాలినేని తీసుకున్నారని కూడా ఆరోపిస్తూ వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. వాట్సాప్ గ్రూప్లో బాలినేని మీద వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. బాలినేనికి అంత బలం ఉంటే ఒంగోలు నుంచి గిద్దలూరుకు ఎందుకు పోటీ చేయడానికి ప్రయత్నించారని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా 5 సార్లు ప్రజలు గెలిపిస్తే బాలినేని ఏం చేశారని కూడా నిగదీస్తున్నారు. 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ అవినీతి చేయకపోతే బాలినేనికి ఎంత డబ్బు ఎలా వచ్చిందని సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు ఏకిపారేస్తున్నాయి. అంతేకాదు బాలినేనికి ఈ రోజుకు ఉన్న కార్ల ఖరీదు ఏకంగా 7 నుంచి 8 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంటున్నాయి వైసీపీ శ్రేణులు. ఇవన్నీ పక్కన పెడితే ఒకవేళ వైసీపీ తరఫున 2024 ఎన్నికలలో బాలినేని ఎమ్మెల్యేగా నెగ్గితే కనుక పార్టీ మారే ఆలోచన చేసేవారా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక మంత్రివర్గంలో మార్పు చేర్పులు 2.5 ఏళ్ల తర్వాత చేస్తానని జగన్ ముందే చెప్పి ఉన్నారని గుర్తు చేస్తున్నారు. ఆ విధంగా చేసినప్పుడు చాలా మందిని మంత్రి పదవుల నుంచి తీసేశారు. అందులో బాలినేని కూడా ఒకరు. ప్రత్యేకించి బాలినేనిని తప్పిస్తే ఆయన తప్పు పట్టాలి, కానీ తనకే అన్యాయం చేసినట్లుగా ఆయన విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా సీనియర్ నేతగా రాజకీయాలలో విశేష అనుభవం కలిగిన వారుగా బాలినేని ఈ తరహా విమర్శలు చేయడం తగదని అంటున్నారు. రాజకీయాలలో పార్టీలు మారడం ఎవరికైనా సహజమే, కానీ వదిలేసిన పార్టీ గురించి, అధినేత గురించి వేరే పార్టీ వారి దగ్గర ఘాటు విమర్శలు చేస్తే రేపటి రోజున అక్కడ నుంచి వెళితే తమ మీద కూడా ఈ తరహా విమర్శలు చేస్తారని వారు కూడా అనుకునే ప్రమాదం ఉంది. అది ఏకంగా పొలిటికల్ కెరీర్కే కాదు, ఆయా వ్యక్తుల విషయంలో కూడా అవతల వారు సందేహించాల్సిన పరిస్థితి ఉంటుందని అంటున్నారు. మెప్పు కోసం, గొప్ప కోసం విమర్శలు చేయడం వరకు బాగానే ఉంటుంది, కానీ వెళ్ళిన ప్రతి చోట తమకు అనువైన రాజకీయమే సాగుతుంది అనుకోవడం పొరపాటే అంటున్నారు. అలా కుదరనప్పుడు అక్కడ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని అంటున్నారు. మొత్తానికి బాలినేని జగన్ మీద, వైసీపీ మీద చేసిన విమర్శల వల్ల ఆయనకే అవి తిప్పు కొడతాయని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates.